Guys, this is Adarsh Mahesh. Hi. సో రీసెంట్గా మీరు హైదరాబాద్లో బిల్ బోర్డ్స్ బదులు డిజిటల్ బిల్ బోర్డ్స్ ప్లే అవుతున్నాయి. జూబ్లీ హిల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తారా? నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాడ్స్ కూడా ఏరియా బట్టి ప్లే అవుతున్నాయి. సో జూబ్లీ హిల్స్కి వెళ్ళినప్పుడు గోల్డ్ గౌరీ యాడ్స్ అనేవి ప్లే అవుతుంది. కొండపూర్ వెళ్ళినప్పుడు ఏమో కోలింగ్ యాడ్స్ కాండమ్ యాడ్స్ ప్లే అవుతున్నాయి. నాకు కేపీహెచ్పీ వెళ్ళడానికి భయం వేస్తుంది యాక్చువల్గా, అక్కడ ఏం ప్లే అవుతాయండి. సో ఇలా ఉంటే నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. వాడు ఎలా అంటాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన కాలేజ్ అన్న యూఏఈ అండ్ ఇరాన్ వార్ అయిపోతుంది అన్న, గోల్డ్ రేట్స్ పెరిగిపోతాయి అన్నాను. అంటే ఫైనల్లీ కొంచెం ఆలోచిస్తున్నాడేమో అనుకుని సరే ఏం చేద్దాం అనుకుంటున్నా, సేవింగ్ ఏం చేద్దాం అనుకుంటే 1000 కొట్టండి, ఒక 6 ప్యాకెట్స్ కొనేస్తాను గోల్డ్ ఫ్లేక్ అన్నాడు. అది అలాంటి వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. వాడి 24, దానికి 34 ఏజ్ మాత్రమే. సరే అని చెప్పి అదేమో వాడిని బేబీ బేబీ అని పిలుస్తుంది, వీడేమో బరిలా ఉంటాడు. సరే అని చెప్పి అదేమో వచ్చి బేబీ నువ్వు స్కిన్ కేర్ ప్రొటెక్షన్ స్కిన్ ప్రొటెక్షన్ యూజ్ చేయాలి అంటే వీడు ప్రొటెక్షన్ సరిగ్గా వాడితే మళ్ళీ స్కిన్ ప్రొటెక్షన్ చల్లకి అనుకుని సర్లే ఓకే. బేబీ నువ్వు ఏది యూజ్ చేస్తావు అది అంటే ఈ నార్మల్గా రిన్ సోప్ యూజ్ చేస్తుంటాడు. ఆడేమో నేను యాక్చువల్లీ లావెండర్ ఎక్సాటిక్ లావెండర్ బాడీ వాష్ యూజ్ చేస్తాను, లావెండర్ సోప్ యూజ్ చేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి. సరే అని చెప్పి ఈ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నది. సరే ఇడితే ఎలా కాదని చెప్పి నేను ఆఫీస్ రీసెంట్గా నాకు ఆఫీస్ దాంట్లో ఒక స్టార్ట్అప్ దాంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. జెన్జీని హైర్ చేసుకున్నాను. జెన్జీ 19 years ఒక్కట్లో వస్తారు అని చెప్పి ఇతను హైర్ చేసుకున్నాను. ఒక అబ్బాయి వచ్చి వాడేమో వై డూ యూ వాంట్ జాయిన్ మై కంపెనీ అని అడిగాను. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ సార్ అన్నాడు. అరే ఇది స్టార్ట్అప్ రా, మసాజ్ సెంటర్ కాదురా అనుకుని సర్లే ఓకే ఏదో అట్లే అనుకుని సరే జాయిన్ అవ్వలే అన్నాను. ఆ అమ్మాయిని కూడా హైర్ చేసుకున్నాను. ఆ అమ్మాయికి మొత్తం వర్క్ అంతా చెప్పాను. వర్క్ అంతా చెప్పి ఇది ఇలాగా చేయాలి, ఇది చేయాలంటే సార్ నాకు ఈరోజు మా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది సార్, నాకు ఈరోజు వర్క్ చేయాలని చెప్పి ఫోన్ పెట్టిస్తుంది. అదే నేను CEO కాల్ సెంటర్ రాసురా. సర్లే ఇంకేం చేస్తాం అనుకుంటే ఓ మేనేజర్ గారిని హైర్ చేయించాం. ఆ మేనేజర్ గారు ఏమో నాకు వర్క్ చెప్తాడు. మామూలుగా మేనేజర్స్ 2 types ఉంటారు. మింగుతున్నాను తెలియకుండా మింగేవాడు, మింగుతున్నాను అందరికీ తెలిసిన మింగేవాడు. మా వాడు అలా కాదు, మింగడం కోసమే పుట్టినాడు. మామూలుగా మింగితేనే పుడతాడు, బట్ మింగడం కోసమే పుట్టినాడు. ఈ జెన్సీలు ఈ మేనేజర్లు కలిసి ఇంకో దాని ఉన్నాడు. ఈ జెన్సీ స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాడు మొన్న ఏదో మాట్లాడుతూ యూ స్వాలో బ్రో అన్నాడు. నాకు అర్థం కాలేదు, స్వాలో ఏంటో అంటే సార్ నేను బూతులు తెలుగులో మాట్లాడండి సార్, తెలుగులో కన్వర్ట్ చేసుకోండి సార్ అన్నాడు. నీ తెలివితేటలు అనుకుని సర్లే ఓకే అన్నాడు. దాని తర్వాత రీసెంట్గా మన ఈ కేరళ